కానీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఒక్క చిన్న తప్పు కూడా జరగకుండా ఆయన నడిపినటువంటి విధానం ఏంటంటే సరైనటువంటి పొజిషన్లో సరైనటువంటి వ్యక్తిని పెట్టాడు. ఇది పాజిటివ్ నోట్. ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ఆ వ్యవస్థలో ఏ కీలక పోస్ట్లో ఏ వ్యక్తి ఉండాలి, ఎలాంటి అనుభవం కలిగినటువంటి వాడు ఉండాలని పెట్టి వ్యవస్థ పనిచేసేటట్టుగా ఆయన ఇచ్చేశారు. దురదృష్టం కొద్దీ నేను రామోజీరావు గారిని కంపేర్ చేయాల్సి వస్తుంది. అది పాజిటివ్గా చెప్పాను నేను ఆయన విషయంలో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. సేమ్ సిస్టమ్, ఒక సిస్టాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ సిస్టంలో ఆ తప్పుడు పని చేయడానికి ఎవరికైతే దాంట్లో సాధించున్నాడో, మాస్టరీ నిష్ణాతుడై ఉన్నాడో వాళ్ళని తీసుకొచ్చి ఆ కీలక పొజిషన్స్లో వాళ్ళని అందరినీ ప్లాన్ చేస్తున్నాడు. మొన్నటిదాకా ఇన్ని పేర్లు బయటకు వచ్చినా అనిల్ రెడ్డి పేరు బయటికి రాలా. తీరా చూస్తే ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ సొమ్ము అంతా ఆయన దగ్గరికి వెళ్ళింది, ఆయన ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరింది అనేటువంటిది వస్తుంది.